అన్నదాన ప్రభు శరణమయ్యప్ప. నేలకొండపల్లి గ్రామంలో నూతనముగా నిర్మాణం జరుగుతున్న భగవాన్ శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆలయం వద్ద కొన్ని ఉపాలయాలు కూడా నిర్మించడం జరుగుతుంది. ప్రస్తుతము మనం చూస్తున్న దేవాలయము గణపతి వారి దేవాలయము, అలాగే అటువైపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం ఉన్నది. మనం చూస్తున్న దేవాలయము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయము. ఈ ఆలయము అయ్యప్ప స్వామి వారి ఆలయము. ఈ ఆలయము చాలా ప్రధానముగా శబరిమల నమూనాతో పోలినట్టు ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరుగుతుంది. అయ్యప్ప స్వామి వారి ఆలయానికి బ్యాక్ సైడ్ మాణికాపురత్తమ్మ అమ్మవారి ఆలయము. ఈ ఆలయాలతో పాటుగా పార్వతీ పరమేశ్వర ఆలయాలను కూడా నిర్మించడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దేవాలయము శివాలయము. ఈ ఆలయము శివాలయము, ఆలయము అమ్మవారి ఆలయము. ఈ ఆలయాలతో పాటుగా నవగ్రహ మండపము కూడా నిర్మించడం జరుగుతుంది. మనం చూస్తున్నటువంటిది యజ్ఞశాల, హోమగతులు చేసుకోవడానికి యజ్ఞశాల. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది చిన్న రాజగోపురము. ఈ యొక్క ఆలయాలతో పాటుగా అయ్యప్ప స్వామి వారి ఆలయంలో ప్రధానమైన పదినెట్టాంబడిని ఏకశిలతో నిర్మించడము, అలాగే జీవధ్వజంతో పాటుగా చాలా విశేషముగా ఈ ఆలయాన్ని భక్తుల యొక్క సహాయ సహకారాలతో నిర్మించడం జరుగుతుంది. ఇక్కడ నిర్మాణం జరుగుతున్న ఆలయం వద్ద విశేషమైన 3 అంశాలు ఉన్నాయి. మొదటిది, స్వామివారిని భక్తుల దగ్గర పంచలోహాలు సేకరించి ఈ ఆలయం వద్దే స్వామివారిని తయారు చేసి ప్రతిష్ఠ చేయాలన్నది మొదటి అంశము. రెండవది, శబరిమలలో ప్రధాన తండ్రి అయినటువంటి కంటారరు మహేష్ మోహనర్ గారితో దేవాలయం వద్ద స్వామివారిని ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. మూడవది, ఏకశిలా 18 ఒకటే శిల మీద 18 మెట్లను చెక్కి ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా, హిందూ భగవాన్ బంధువులందరూ కూడా ఈ ఆలయ నిర్మాణానికి తమ వంతుగా విరాళాలు ఇచ్చి ఈ ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కాగలరు. ఈ ఆలయము ఏ ఒక్కరు నిర్మిస్తున్నది కాదు. ఇదంతా కూడా భక్తుల యొక్క సహాయ సహకారాలతో అతి సామాన్య భక్తుల చేత ఈ దేవాలయాలు అన్ని కూడా నిర్మాణం జరుగుతున్నవి. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కావాల్సినదిగా మనం చేస్తూ ఉన్నాము. మరల రాదు మనకి ఈ అవకాశం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆలయ నిర్మాణంలో భాగమయ్యి స్వామివారి యొక్క సంపూర్ణ కృపా కటాక్షాలకి భాగం కాగలరు. స్వామి శరణమయ్యప్ప. అన్నదాన ప్రభు శరణమయ్యప్ప. నేలకొండపల్లి ధర్మశాస్త్రావి శరణమయ్యప్ప.